తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, అన్యోన్యత, ఎడబాటు గతంలో ఎడబాటుగా ఉన్న వాళ్ళు కలిసి ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారంలో భాగస్వామ్యం లాభిస్తుంది. వ్యాపారంలో అనుకోని ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం స్థిరత్వంతో పాటు ఆకస్మికంగా ధనాదాయం రావడంతో పాటు కొంత స్థానచలనాలు, కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మద్దతు లభించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా శివాలయంలో నల్ల నువ్వులను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, న్యాయపరమైన అంశాలు కానీ, న్యాయపరమైన విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు, గణపతికి అంటే గణేశుడికి, వినాయకుడికి మీరు ఏదైనా ఆలయాన్ని దర్శించి అక్కడ పూజ చేయించుకున్నా, లేదా మీ గృహంలో కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక స్వామివారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమ విషయాలు శుభంగా ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. సంతానం వల్ల మీకు ఆనందం కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట కొబ్బరికాయని సమర్పించి పూజ చేయించుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు, సూచనలు. నమస్తే.